చెప్తారు. ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి 3 సార్లు నీళ్లు అర్ఘ్యంగా విడిచిపెట్టి 108 సార్లు జపిస్తే గొప్ప జ్ఞాపక శక్తి లభిస్తుంది. పరీక్షా సమయంలో యథాశక్తిగా జపించి వెడితే పరీక్షలు బాగా రాయగలుగుతారు. యోగ సాధకులు రాత్రిపూట జపిస్తే మహాశక్తివంతులవుతారు. ఓం సుధాసారాభివర్షిణ్యై నమః. అమ్మవారు సహస్రార కమలం చేరుకున్నాక అక్కడి నుండి అమృతధారను ఎడతెరిపి లేకుండా వర్షిస్తుంది. మృతము అంటే నశించినది, అమృతం అంటే నశించనిది. నశించడం అనేది భ్రాంతి, మిథ్య. నిజానికి చచ్చేవాడు ఎవడు అనే పదానికి నేను అంటున్నాము కానీ నేను అనేది ఎవరని ప్రశ్నించుకుంటే శరీరమా లేక ఆత్మ అని మళ్ళీ సందేహం. శరీరం అనేది పంచభూతాల నుండి పుట్టి తిరిగి పంచభూతాలలో కలిసిపోతుంది. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టగానే మన